కానాను దేశం దగ్గరికి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 లక్షల మంది భుజముల మీద ఉన్న కాడిని వెనకగొట్టాడు. ఎవరు? ఎందుకు పనికిరని వాడు. నిన్ను సమాజం ఎందుకు పనికిరా ఉందా? నువ్వు ధన్యుడు ధన్యుడంతే. పనికిరాని పాత్రను పారవేయడు. పనికిరాని పాత్రను నా దేవుడు పారవేయడు. మనుషులు పనికిరాని పాత్రను పారవేస్తాడు. కానీ నా యేసయ్య పనికిరాని పాత్రవా? నీ జీవితం అయిపోయిందా? జీవితం సున్నా, జీవం అయిపోయావా? నేను నిలబడతానా నీ పక్కన ఒకటి స్థానంలో. హల్లెలూయా. సున్నాకి విలువన్నదాక, కానీ సున్నా పక్కన ఒక అంకెను కనుక వస్తే ఆ యొక్క సున్నా పక్కన అంకె నిలబడినప్పుడు ఆ అంకెకి విలువ ఉండదా ఉండదా? ఆ అంకెను బట్టి సున్నాకి కూడా విలువ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జీరో అయిపోతే, నువ్వు సున్నా అయిపోయి ఉండొచ్చు, నీ బ్రతుకు సున్నా అయిపోయి ఉండొచ్చు, కానీ నీ పక్కన ఒకటి స్థానము నా దేవుడు నిలబడడం ఆశపడతాడు. నీ కొరకు ప్రారంభం పెట్టిన నా యేసయ్య నీ స్థానంలో ఒకటిగా, నీ పక్షంలో ఒకటిగా నిలబడాలని ఆశపడతాడు. నా యేసయ్య ఏ పక్షంగా నువ్వు నిలబడితే, నా యేసయ్య పక్కన నువ్వు ఉండగలిగితే నీ జీవితం విలువ లేని నీ జీవితం విలువలుతుంది. 3 వైపుల బ్రతుకు చీగిపోబడ్డాడు. అనగారిపోయిన జీవితము మరలా ఎగిపోబడ్డాడు.